హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నేను చికెన్ ఫ్రై రెసిపీ షేర్ చేస్తున్నాను. మీరు కనుక ఈ విధంగా ట్రై చేస్తే చాలా టేస్టీగా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్లో మస్ట్ ట్రై రెసిపీ అని చెప్పొచ్చు. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. అందులో అర టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా ముక్కలకి పట్టించుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు ఇలాగే కలుపుతూ ఉంటే మా కారం అంతా బాగా పట్టుకుంటుంది ముక్కలకి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ముక్కకంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మసాలాలు తయారు చేసుకుందాము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 5-6 యాలకులు, 5-6 లవంగాలు, 1/4 టీ స్పూన్ మిరియాలు, ఒక బిర్యానీ పువ్వు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5-6 ఎండుమిర్చి వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. మనకు స్మెల్ తెలిసిపోతుంది. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్మెల్ వస్తుందండి, మంచి ఆరోమా వస్తుంది. లో ఫ్లేమ్లో తిప్పుతూ బాగా కలుపుకోవాలండి. అప్పుడే లోపల దాకా వేగుతాయి మనకి. ఇలా బాగా కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత వేయించుకున్న వాటిని పూర్తిగా చల్లాక మిక్సీకి వేసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చిన్నగా తరుక్కున్నానండి. వేసి బాగా బంగారు వర్ణం వచ్చేంత వరకు వేపుకోవాలి ఉల్లిపాయల్ని. హై ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి అండి. ఇక్కడ నాకు బంగారు కలర్ వచ్చేంత వరకు అంటే నాకు 2 నిమిషాలు టైం పట్టిందండి బాగా వేగేసరికి. ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకున్నాక ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం అడుగంటుకుపోతుంది. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం పేస్ట్ని. తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలండి. ఇక్కడ చికెన్ కలిపేటప్పుడు మనం ఒక చెక్క గరిటెని తీసుకోవడం మేలండి. ముక్క చిదురుగా అవ్వకుండా ఉంటుంది చెక్క గరిటె అయితే. ఇట్లా సైడ్ నుంచి బాగా తిరగదిప్పుకోవాలి. ఇలా బాగా 2 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలంటే ఓ 4-5 మినిట్స్. ఇలా మధ్యలో తిప్పుతూ కలుపుకోవాలి అండి. ఇది ఫ్రై కాబట్టి మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఇలా సైడ్లకి అంతా కలుపుకోవాలి అండి. గంట పెట్టి తిప్పకూడదు, ముక్క చిదిరిపోతుంది. చికెన్ ఊరికనే ఉడుకుతుంది కాబట్టి చెక్క గరిటెతో కలుపుకోవడం మేలు. ఇక్కడ నేను 2-3 పచ్చిమిరపకాయలు తీసుకొని మధ్యలో పిచ్చుకున్నానండి. మరియు 3-4 రెమ్మల కరివేపాకు తీసుకొని శుభ్రంగా కడుక్కొని వేసుకుంటున్నాను. ఈ కరివేపాకు మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని. అప్పుడే దీని ఆరోమా అంతా చికెన్ ముక్కలకు బాగా పడుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకోవాలండి, లేదంటే అడుగంటుకుపోతుంది. ఇలా మంచిగా కలుపుకోవాలండి. మధ్య మధ్యలో 2 మినిట్స్కి ఒకసారి బాగా కలుపుకోవాలి.
ముక్క చిదురవ్వకుండా కలుపుకోవాలండి. ఇక్కడ మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాని ఒక 50% వేసుకుంటున్నానండి. కొంచెం కొంచెంగా 50% వేసుకొని ముక్క చిదురుగా అవ్వకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. మీరు కనుక ఇలా ట్రై చేసినట్లయితే ఊరికనే తిన్నా చాలా బాగుంటుందండి. చపాతీలో కానీ, పుల్కాలలో కానీ, రైస్లోకి కూడా బాగుంటుంది. మీరు కనుక తప్పక ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కమెంట్ రూపంలో తెలియజేయండి అండి. ఇలా మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. వండేటప్పుడు భలే స్మెల్ వస్తుందండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. తర్వాత ఇక్కడ ఆయిల్ బయటికి రిలీజ్ అవ్వడం చూస్తాము. ఇదే సమయంలో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాని వేసుకోవాలండి. కొంచెం కొంచెంగా ఇలా వేసుకొని 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. చూసారా, ఒక్క ముక్క కూడా మనకి చిదురుగా అవ్వలేదు. ఇలా కలుపుకుంటే బాగుంటుంది. మధ్యలోకి అని ఆ లాస్ట్ అడుగు భాగం వరకు తీసుకుంటే బాగా కలుపుకోవడానికి వస్తుందండి. మళ్ళీ 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. 2 మినిట్స్ తర్వాత కొత్తిమీర బాగా వేగిపోయిందండి. మనం ముందుగా పక్కన ఉంచుకున్న 50% వేసాం కదా, మిగతా 50% ఈ సమయంలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 2 సార్లుగా వేస్తే మనకి లోపల దాకా ముక్కకి పడుతుందండి మసాలా. ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా 2 టైమ్స్ వేసుకుంటే ముక్కకి బాగా పడుతుంది మసాలా. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి, బాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇలా బాగా ఫ్రై అయిపోయిందండి. 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకున్నాను మసాలా అంతా. ముక్క బాగా ఉడికిపోయిందండి ఇక్కడ. తర్వాత మిగతా కొత్తిమీర తరుగు, కొంచెం పుదీనా వేసి ఫైనల్గా బాగా వేసి మిక్స్ చేసుకోవాలి. మీకు కొంచెం గ్రేవీ కావాలంటే చిన్న టీ గ్లాస్, హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. కొంచెం గ్రేవీ టైప్లో వస్తుంది, మీరు వేయకపోయినా పర్వాలేదు. రైస్లోకి అయితే బాగుంటుందండి. చాలా బాగా వచ్చిందండి. నేను ట్రై చేసి మీకు చెప్తున్నాను. మీరు కనుక ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.